పంచకర్మ విషయాలకు వస్తే రకరకాలుగా చేస్తుంటారమ్మా. ఈ బాడీ డిటాక్సెస్ వస్తే అసలు అంత దూరం ఎందుకు ఆలోచించాలి? చాలా మంది ఏదో చెప్తూ వస్తున్నారు. డిటాక్సేషన్ అంటే బాడీ శుద్ధిపరచడం, మన శరీరం శుద్ధి కావడం. శుద్ధి ఎలా అవుతుంది? ఎలా శుద్ధి? మందులు ఇవన్నీ పంచకర్మలు చేసుకోవడం అవసరమా? డిటాక్స్ అయ్యే సమయం, ఒక మనిషి శరీరములో మలినాలు వ్యర్థమయ్యే ఆ టైం వచ్చేసి మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో వ్యర్థాలన్నీ బయటికి పోయే టైం అనమాట అది. ఆ టైంలో మనం ఏం చేస్తుంటాం? గురకలు పెట్టి నిద్ర అవుతుంటాం. ఈ నేచురల్గా ఆ టైంలో లేచిన తర్వాత మనం ఏం చేస్తాం? లేచిన వెంటనే పళ్ళు తోముకుంటాం, ముఖం. దానివల్ల ఏమవుతుంది? పాచి వెళ్ళిపోతుంది. తర్వాత కళ్ళలో ఉండే పుసులు వెళ్ళిపోతాయి, చెవులలో గుబిలి తీసేసుకుంటాం, అన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఒకటి మాత్రం చేసుకోం. ఏంటిది? మన శరీరం ఉన్న మలినం వెళ్ళదు, బయటికి వెళ్ళదు. అదేంటి? మలమూత్ర విసర్జన ద్వారా మలమూత్రం అంతా వెళ్ళిపోతుంది, అంతా క్లియర్. కానీ ఒకటి మాత్రం మన శరీరం నుంచి వెళ్ళట్లేదు ఈ మధ్య. ఆ కాలంలో వెళ్ళేది, పాతకాలం 100 years బ్యాక్. ఇప్పుడు అది మన శరీరం నుంచి బయటకు పోవట్లేదు. నేచురల్గా పళ్ళు తోముకోవడం వల్ల పాచిపోతుంది, కళ్ళ కరగడం వల్ల పుసులు పోతుంది, అన్నీ పోతున్నాయి, క్లీన్ అవుతుంది బాగా. ఒకటి మాత్రం చేయట్లేదు. ఏముందంటే మన శరీరంలో ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్నీ చేసుకుంటాం, కానీ ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, వ్యాయామాలు చేయట్లేదు, ఎలాంటి పనులు చేయట్లేదు. అది చేయడం వల్ల ఏమవుతుంది? శరీరం ద్వారా చెమట వెళ్తుంది, అది వెళ్ళట్లేదు కదా, అట్లే ఉంది. దానివల్ల మనకు ఎన్నో రకాల చర్మ రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్లో కూడా గురవుతుంది, అది అట్లే ఉండిపోతుంది. అందుకని ఉదయం లేచిన వెంటనే ఈ 6 గంటల నుంచి 4 గంటల నుంచి 6 గంటల వరకు లేయడం తప్పనిసరి. ఆ టైంలో లేచినప్పుడు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్గా ఉంటుంది. ఇవన్నీ మన శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మనం యోగాలు చేసుకున్న మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది.